రానోళ్ళు బైపీసీ అని, మ్యాథ్స్ వస్తేనే ఎంపీసీ అని అంటారు. ఇది చాలా తప్పు. అసలు బైపీసీ గ్రూప్ తీసుకునేవాడికి మ్యాథ్స్ బాగా రావాలి. మ్యాథ్స్ బాగా వస్తేనే బైపీసీ. అంతేగాని మ్యాథమెటిక్స్ రావు అనేది మటుకు అది అంటే ఏదో మ్యాథ్స్ టీచర్ కాబట్టి మీరు చెప్తున్నారు అంటారేమో. కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను మ్యాథ్స్లో ఇష్టాతులైతే కాదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ పులిగడ్లో నాతో పాటు వర్క్ చేసినటువంటి, ఇప్పుడు వర్క్ చేస్తున్నారు బండి వెంకటేశ్వరరావు గారు అని, పీజీటీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో నిష్ఠాతుడు ఆయన. ఎలా చెప్పాలంటే నేను పులిగడ్లో వర్క్ చేసినంతకాలం కూడా ఆయన నేను కలిసి పనిచేసినప్పుడు కూడా కొద్దిగా తపన పడేవాడిని తప్ప యాక్చువల్ సబ్జెక్ట్ పరంగా ఆయన యొక్క టాలెంట్ అనేది చాలా అమ్మగా ఉండేది. అది ఇంకా నాకు ఎక్కడ ప్రూవ్ అయిందంటే నెమ్మకూరులో నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక చిన్న బిట్ దగ్గర నాకు ఇంటర్మీడియట్ మీద ఒక నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అనే దాని మీద ఫార్ములా మీద డౌట్ వచ్చింది. నేను బీవీఆర్ గారు ఫోన్ చేస్తే ఆయన నేను ఎన్సీసీ రెజిమెంట్లో ఉన్నాను, ప్రస్తుతం నాకు 5 నిమిషాలు టైం ఇవ్వాలి. మళ్ళీ సార్ వద్దులండి టాప్ అయిపోండి అని చెప్పేసి నేను ఎమ్మటే ఫోన్ పెట్టేశాను. వితిన్ 3-4 సెకండ్స్లో ఆయన మళ్ళీ కాల్ చేసి నాకు ఆ ఫార్ములా చెప్పాను. నాకు అంత నిష్ఠాతులైతే నేను కాను. మరి నేను మ్యాథమెటిక్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే నేను మ్యాథమెటిక్స్ని చెప్పాను ఇంతకుముందు ఇంటర్మీడియట్లో బెటర్మెంట్ రాసినప్పుడు అదే పనికి దాని మీద సాధన చేశాను. సో అట్లాగా నేను మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ అయ్యాను.